హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేయబోయేది బొప్పట్లో దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి. గిన్నె తీసుకున్నాను, ఎడలు ఉండే గిన్నె. ఈ కప్పులో 2 కప్పులు తీసుకుంటున్నాను గోధుమ పిండి. మైదా కూడా చేసుకోవచ్చు, హెల్త్కి మంచిది. గోధుమ పిండి చేస్తున్నాను. కొంతమంది ఇష్టపడుతున్నాను మైదాతో, అందుకు గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. పసుపు ఎందుకు వేస్తున్నాం అంటే కలర్ కోసం, కలర్ బాగా వస్తుంది. అందుకు పసుపు చిటికలు వేసుకుంటున్నాను. నెయ్యి 1 స్పూను, ఎంత మిక్స్ చేసుకోవాలి. పిండి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా పిండి నెయ్యి ఎంత కలిసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి చపాతి పిండిలాగా. ఇలా కలుపుకోవాలి, మెత్తగా రావాలి. అట్లా పలచగా కాకుండా కలుపుకొని 1 గంట నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. పచ్చెనపప్పు 1 కప్పు తీసుకున్నాను, 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇందాక నానబెట్టుకున్న పచ్చెనపప్పుని నీళ్ళంతా తీసి అది గిన్నెలో వేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. చిటికెడు పసుపు, నెయ్యి 1 స్పూను. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకోవాలి. పచ్చెనపప్పుని 5 నిమిషాలు దాకా ఉడికించుకున్నాము. ఇప్పుడు వాటర్ తీసేయాలి. ఇది వేసుకుంటే ఆ వాటర్ అంతా కింద పోద్ది. వాటర్ ఉండకూడదు. ఈ చల్లారాలి, అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ చల్లారిపోయింది, ఇది మిక్సీ పట్టాలి. మెత్తగా రావాలి. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ ఎక్కాలి. 1 కప్పు పచ్చెనపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి బెల్లం. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చెనపప్పు, ఇందులో వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. 1-2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలుపుకోవాలి. చిమ్ములో పెట్టి కలుపుకోవాలి, మాడకుండా చేసుకోవాలి. ఇలా వచ్చాక యాలకుల పొడి వేసుకోవాలి తగినంత టేస్ట్ కోసం. దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిపోయింది. నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అన్నిటిని అలా చేసుకోవాలి. అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇవి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా చపాతి పిండి 1 గంట. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి.
రోల్ తీసుకుని ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి అన్నిటినీ. అన్నిటినీ ఇలా చేసి పెట్టుకున్నాను. పిండి చల్లాలి దీనిపైన. పిండి చల్లితే కరుచుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకోవాలి చపాతీ పిండిలాగా, మరి పలచగా కాకుండా. మరి లావు కాకుండా. ఇలా పిండి ఇలా ఇలా తుడుచుకోవాలి. అంత పిండి అంతా రాలిపోద్ది. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న దాన్ని పెను మీద వేసుకోవాలి. ఇలా కాలినప్పుడు నుయ్యి పోసుకోవాలి దాని మీద. ఈ పక్క వేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి. అయిపోయింది బొప్పట్లో. జుడి ఎంత స్మూత్గా ఉందో. టేస్ట్ కూడా బాగుంది. సూపర్ మాలాగా చేసుకుని ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.